హాయ్ అండి, ఈరోజు కడీ కిచిడి చేస్తున్నానండి. కిచిడికి కోటా బియ్యం పెసరపప్పు ఒక 2 గంటల ముందు నానబెట్టానండి. శుభ్రంగా కడిగేసి నానబెట్టాను. ఇంక ఇప్పుడు ఒకసారి నీళ్ళు వంపేసి ఎసరేసుకొని కిచిడి చేద్దాం. ఇంగువ అండి, 2 స్పూన్లు, 2 గంటలు నూనె, 1 గంట నెయ్యి వేసాను. ఆవాలు, ఇంగు వేయాలి కంపల్సరిగా, జీలకర్ర, పచ్చా దంచుకున్న ఎల్లిపాయలండి, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. వచ్చిందండి, చూసారా? ధనియాల పొడి, పసుపు, కారం అండి. ఎక్కువసేపు ఉంచనక్కర్లేదండి, 1 సెకండ్ అలా ఉంచితే చాలు. ఇప్పుడు వచ్చి ఒక చిన్న ఆలుగడ్డ అండి, చిన్న ముక్కలు కోసుకొని, పచ్చి ఆలుగడ్డే, ఉడకబెట్టలేదు. కొంచెం కొత్తిమీర అండి. చూసారా? రైస్ కడిగి ఎసరు పెట్టానండి. చూడండి, మనం అయితే మామూలుగా అయితే అంత పెట్టుకుంటాం ఎసరా. ఇప్పుడు మునిగిపోయి వేళ్ళు అక్కడి వరకు వచ్చేలా పెట్టుకోండి. మీ చెయ్యి పెడితే మన ఇది ఉంది కదా, ఇక్కడి వరకు రావాలండి. మామూలుగా అయితే మనం రైస్ పెడితే ఇంతవరకు ఎసరు చూసుకుంటాం, ఏ రైస్కైనా సరే. దీనికి కొంచెం ఎక్కువ వేసుకోండి. పప్పు ఉంటుంది కదా, అన్నం మెత్తగా అవుతుందండి కిచిడి. చూసారా? బియ్యం ఎసరు పోసే ఉంచుకున్నాం కదా, కుక్కర్లో డైరెక్ట్గా పోసేసుకోవడమేనండి ఎసరుతో పాటే. ఉప్పు అండి, 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు, అంటే కిచిడీని బట్టి మీరు రైస్ని బట్టి ఉప్పు వేసుకోండి అండి. ఒకసారి తిప్పేసి ఇక కుక్కర్ మూత పెట్టేయండి. బాగా 7-8 విజిల్స్ రానియండి. బాగా మెత్తగా మంచిగా ఉడుకుతుందండి కిచిడి. ఇంకేం అవసరం లేదు దీనికి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ. కిచిడి రెడీ. చూసారా? ఎసరు ఎక్కువ వేసుకుంటే నానిన తర్వాత బియ్యం నానితే ఇట్లా లూజ్గా అవుతుందండి కిచిడి, బాగుంటుంది తినడానికి. దీనికి కూర అవసరం లేదండి, ఇలా తినేయడమే. చాలా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో